హలో గ్రీన్ పీపుల్స్, నేను మీ శ్రీలత. నా వీడియోలో మైక్రోగ్రీన్ వేస్టేజ్ ని కాంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక్కసారి మైక్రోగ్రీన్ పెంచాక కోకోపీట్ ని మళ్ళీ యూజ్ చేయలేము, అలా అని వేస్ట్ కూడా చేయలేము. ఎన్నో పోషకాలు ఉన్న మైక్రోగ్రీన్ వేస్టేజ్ లో అద్భుతమైన కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. మొక్కలే కాదు, దాని వేస్టేజ్ కూడా మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో తెలుసుకుందామా? మన మైక్రోగ్రీన్ కాంపోస్ట్ కోసం కావాల్సినవి ఏంటో చూసేద్దామా? మైక్రోగ్రీన్ వేస్టేజ్, ఖాళీ బకెట్, ఆవు పేడ. మన దగ్గర ఉంటే కిచెన్ వేస్టేజ్ కూడా తీసుకోవచ్చు, నా దగ్గర అవి లేవు. మనం తీసుకున్న ఖాళీ బకెట్ కింద రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. అలా హోల్స్ చేయడం వల్ల వాటిలో గాలి ప్రసరణ జరుగుతుంది. ఆ బకెట్ లో ఆవు పేడ, అలా మైక్రోగ్రీన్ వేస్టేజ్ మొత్తం వేసుకోవాలి. మైక్రోగ్రీన్ వేస్టేజ్ నింపిన బకెట్ లో కాస్త నీళ్లు పైపైన చిలకరించాలి, అంతేకాని నీళ్లు పూర్తిగా నింపకూడదు. నీళ్లకు బదులుగా మజ్జిగ కూడా వేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ తీసుకోవడం వల్ల ఫర్మెంటేషన్ బాగా జరిగి త్వరగా ఎరువు తయారవుతుంది. అలా వాటర్ చల్లుకొని అటు ఇటు మెదుపుతూ అలా వదిలేయాలి. అవసరం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు చూసి కాస్త వాటర్ చల్లుకోవాలి తప్ప ఏమీ చేయొద్దు. మనం తయారు చేసుకున్న ఎరువు 50%, కోకోపీట్ 50%తో ఆరోగ్యవంతమైన మైక్రోగ్రీన్ ను పెంచవచ్చు. మనం తయారు చేసుకున్న ఎరువుపై కాస్త గాలి ఆడేలాగా ఏమైనా కప్పుకోవాలి, అంతేగాని పూర్తిగా కట్టేయొద్దు. ఇది 35 నుంచి 45 రోజుల్లో తయారవుతుంది. మైక్రోగ్రీన్ ట్రేలు ఖాళీ అయిన తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కోసం రెడీ చేసుకోవాలి. నా మైక్రోగ్రీన్ ట్రేలన్నీ సిద్ధం చేసుకున్నాను నెక్స్ట్ బ్యాచ్ కోసం. మనం తయారు చేసుకున్న ఎరువు 30 నుంచి 45 రోజుల్లో తయారవుతుంది. ఇంకా 2-3 రోజుల్లో మైక్రోగ్రీన్ సీడ్స్ రాబోతున్నాయి. సీడ్స్ రాగానే మైక్రోగ్రీన్ సాగు మొదలు పెడదాం. మైక్రోగ్రీన్ సాగు మొదలు పెట్టే ముందు మన సీడ్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సీడ్స్ ఎంపికలో నేను కూడా కొన్ని తప్పులు చేశాను. ఏంటి ఈ మైక్రోగ్రీన్స్, వీటి వల్ల లాభాలేంటి, అందులో మనకు కావాల్సినవి ఏంటి, ఇందులో ఎదుర్కొనే సమస్యలేంటి, ఇలాంటి అన్ని విషయాల కోసం ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.